Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 5 ఆధునిక యుగంలో మానసిక చికిత్స. నయం చేసేది ఏమిటి? ఈ శక్తి ఎక్కడుంటుంది? దాన్ని ఉపయోగించుకోవటం ఎలా? ఇవి మనందరికీ ఎంతో అవసరమైన ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే. ప్రతి మనిషి సుప్త చేతనాత్మకమైన మనసులోనూ నయం చేసే ఈ శక్తి ఉంటుంది. రోగి మానసిక ధోరణిలో మార్పు వస్తే ఈ శక్తి విడుదల చేయబడుతుంది. మనోవిజ్ఞానవేత్తలు, మత గురువులు, మనోరోగ నిపుణులు, మనోరోగ వైద్యులు లేదా మామూలు డాక్టర్లు ఎప్పుడూ ఏ రోగాన్ని నయం చేయలేదు. ఒక ప్రాచీన నానుడి ఉంది. డాక్టర్ గాయానికి కట్టుకడతాడు, దాన్ని నయం చేసేది దేవుడు. మనస్తత్వవేత్తగాని, మనోరోగ నిపుణుడు గాని రోగికున్న మానసిక అడ్డంకిని మాత్రమే తొలగించి అతనిలో అవసరమైన మార్పుని కలిగిస్తాడు. అప్పుడే నయం చేసే శక్తి వెలువడి రోగి ఆరోగ్యం కుదుటపడుతుంది. అదేవిధంగా ఒక సర్జన్ శారీరకమైన అడ్డంకులని తొలగించడం ద్వారా శరీరాన్ని బాగుచేసే శక్తుల్ని చక్కగా పనిచేసేందుకు సహాయపడతాడు. ఏ డాక్టరు, సర్జను, మానసిక రోగాల వైద్యుడు తానే రోగిని నయం చేశానని అనలేడు. ఆ ఒక్క నయం చేసే శక్తిని ఎన్నో పేర్లతో పిలవవచ్చు. ప్రకృతి, దేవుడు, సృజనాత్మకమైన తెలివితేటలు. కానీ వాస్తవానికి ఇవన్నీ సుప్తచేతనాత్మకమైన మనసుకి మారుపేర్లు మాత్రమే. మనందర్నీ చురుగ్గా ఉండేటట్లు చేసే జీవన సూత్రం సాఫీగా పనిచేయడానికి మానసికమైన భావోద్రేకాలతో నిండిన శారీరకమైన అడ్డంకులని తొలగించేందుకు రకరకాల మార్గాలున్నాయని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. మీ ఉపచేతనాత్మకమైన మనసులో ఉన్న నయం చేసే శక్తిని మీరు కాని మరొకరు కాని సరైన మార్గంలో పెట్టినట్లయితే మీ మనసులోనూ శరీరంలోనూ ఉన్న రోగాలన్నీ నయమవుతాయి. ఒక వ్యక్తి, మతం, రంగు, జాతి ఏదైనప్పటికీ ఈ నయం చేసే శక్తి అందరిలోనూ సమానంగా పనిచేస్తుంది. ఈ చికిత్సా విధానంలో పాల్గొనేందుకు మీరు ఫలానా మతానికి సంబంధించిన వారై ఉండాలన్న నియమం ఏమీ లేదు. మీరు నాస్తికులైన, అజ్ఞేయతావాది అని చెప్పుకున్న మీ సుప్తచేతనాత్మకమైన మనసు మీ చేతిమీద గాయాన్ని మాన్పుతుంది. మీలో ఉన్న అంతులేని తెలివి, మీ సుప్తచేతనాత్మకమైన మనసు మీ నమ్మకానికి అనుగుణంగా స్పందిస్తాయనే సత్యంపై ఆధునిక మానసిక చికిత్స ఆధారపడి ఉంది. మనస్తత్వవేత్తలు, మతాచార్యులు తమ మత గ్రంథాల్లోని ఆదేశాలనే పాటిస్తారు. అంటే వాళ్లు తమ గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకుంటారు. దానర్థం వాళ్లు తమ మనసుని స్థిరంగా ఉండేటట్లు చేస్తారు, సేద తీరుతారు, సడలిస్తారు. తమలో ఉన్న అంతులేని నయం చేసే శక్తి గురించి ఆలోచిస్తారు. బయటి విషయాల వల్ల, మనుషుల వల్ల తమ మనసు చెదిరిపోకుండా ఉండేందుకు వాళ్లు తలుపులు మూసేస్తారు. ఆ తరువాత నెమ్మదిగా, ప్రయత్నపూర్వకంగా తమ సుప్తచేతనాత్మకమైన మనసుకి తమ అభ్యర్థనని కాని, కోరికని కాని తెలియచేస్తారు. తమకున్న విశిష్టమైన అవసరాలకి తమ తెలివైన మనసు జవాబులిస్తుందని వాళ్ళకి తెలుసు. మనం తెలుసుకోవలసిన అతి అద్భుతమైన విషయమిది. మీరు కోరుకున్నది నిజంగానే జరుగుతుందని అనుకోండి. అప్పుడు అంతులేని మీ జీవన సూత్రం మీరు చేతనావస్థలో కోరుకున్న దానికి, మీ అభ్యర్థనకి స్పందిస్తుంది. మీకు దొరికిందని నమ్మండి, అప్పుడది మీకు దొరుకుతుంది. ఈ వాక్యం అర్థం అదే. ప్రార్థనతో చికిత్స చేయడాన్ని అనుసరించే ఆధునిక మానసిక వైద్యుడు చేసేది కూడా ఇదే. చికిత్సా పద్ధతి అనేది ఒక్కటే. ప్రతి విషయంలోనూ ఒకటే విశ్వజనీయమైన చికిత్సా పద్ధతి పనిచేస్తుంది. అది పిల్లి, కుక్క, చెట్టు, గడ్డి, గాలి, ఈ భూమి, ప్రాణంతో ఉన్నది ఏదైనా సరే. ఈ జీవన సూత్రం జంతువుల్లోనూ, కూరగాయల్లో, ఖనిజ సామ్రాజ్యంలో, అంతఃప్రేరణ రూపంలోనూ, పెరగడం అనే నియమంలోనూ ఒకేలాగా పనిచేస్తుంది. మనుషులకి ఈ జీవన సూత్రం గురించి అవగాహన ఉండటం చేత అది మనకి ఎన్నో విధాలుగా వరప్రసాదంగా ఉండేటట్టు బుద్ధిపూర్వకంగా మనం దానికి దిశానిర్దేశం చేయవచ్చు. ఈ విశ్వజనీనమైన శక్తిని ఉపయోగించుకునేందుకు ఎన్నో రకాల మార్గాలు, ఉపాయాలు, పద్ధతులు ఉన్నాయి. కానీ నయం చేసేందుకు ఒకే ఒక ప్రక్రియ ఉంది. అదే నమ్మకం. ఎందుకంటే నమ్మకం ప్రకారమే అన్నీ జరుగుతాయి. నమ్మకం అనే సూత్రం. ప్రపంచంలోని అన్ని మతాలు నమ్మకాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక ఈ నమ్మకాలు రకరకాలుగా వివరించబడతాయి. నమ్మకమే జీవన సూత్రం. మీ గురించి, జీవితం గురించి, ఈ విశ్వం గురించి మీరేం నమ్ముతారు, మీరేది నమ్ముతారో అదే మీకు లభిస్తుంది. నమ్మకం అనేది మీ మనసులోని ఒక ఆలోచన. మీ ఆలోచనల అలవాట్లని బట్టి మీ సుప్త చేతనాత్మకమైన మనసు తాలూకు శక్తి మీ జీవితంలోని అన్ని దశల్లోనూ వ్యాప్తి చెందుతుంది. బైబిల్ నమ్మకం గురించి చెప్తుంది. ఏదో ఒక ఆచారంలోనో, ఆచార కర్మలోనో, ఒక రూపంలోనో, సంస్థలోనో, సూత్రంలోనో మీకున్న నమ్మకాన్ని గురించి అది చెప్పదు. అది కేవలం నమ్మకం గురించి చెప్తుంది.
మీ మనసులోని నమ్మకం మీ మనసులోని ఆలోచనే తప్ప మరేదీ కాదు. మీరు నమ్మగలిగితే నమ్మేవాడికి అన్నీ సాధ్యాలే. మార్క్ 9:23. మీకు బాధ కాని హాని కాని కలిగించేదాన్ని నమ్మటం మూర్ఖత్వం. ఒకటి గుర్తుంచుకోండి, మీకు బాధ హాని కలిగించేది మీరు నమ్మే విషయం కాదు. ఆ పని చేసేది మీ మనసులోని నమ్మకం లేదా ఆలోచన. మీ అన్ని అనుభవాలు, చర్యలు, మీ జీవితంలోని అన్ని సంఘటనలు, పరిస్థితులు మీ ఆలోచనలకి ప్రతిబింబాలు, ప్రతిక్రియలు మాత్రమే. ప్రార్థన ద్వారా జరిగే చికిత్స అంటే చైతన్యమైన, సుప్తచేతనాత్మకమైన మనసులని శాస్త్రీయ పద్ధతిలో పనిచేయించటమే. ప్రార్థనా చికిత్స అంటే చేతన, సుప్తచేతన కలిసి పనిచేయటం. ఇది ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్దేశింపబడే కార్యం. ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం చైతన్యమైన మనసుని, సుప్తచేతనని క్రమబద్ధంగా, సామరస్యంతో, తెలివితేటలను ఉపయోగించి చేసే పనినే ప్రార్థనా చికిత్స అంటారు. శాస్త్రీయమైన ప్రార్థన లేదా ప్రార్థనా చికిత్స చేసేటప్పుడు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి. మీకు రోగాన్ని నయం చేయగలనన్న నమ్మకం ఉంది. ప్రార్థనా చికిత్సలని తరచూ మానసిక చికిత్స అని, శాస్త్రీయమైన ప్రార్థన అని అంటారు. ప్రార్థనా చికిత్సలో మీరు ఏమైనా ఒక నిర్దిష్టమైన ఆలోచనో, కల్పననో ఎంచుకుంటారు. దాన్ని మీరు అనుభవించాలని అనుకుంటారు. ఈ ఆలోచనని లేదా కల్పనలోని మీరు అనుకున్న చిత్రాన్ని మీ సుప్తచేతనాత్మకమైన మనసులోకి పంపిస్తారు. అప్పుడు ఆ ఊహలు మీకు వాస్తవాలని అనిపిస్తాయి. మీ మానసిక దృష్టి మీద మీకు తగినంత శ్రద్ధ ఉంటే మీకు మీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. ఏదైనా విశేషమైన ఉద్దేశం కోసం చేసే మానసిక చర్యే ప్రార్థనా చికిత్స. ప్రార్థనా చికిత్స ద్వారా మీరు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయాలనే నిర్ణయం తీసుకోవచ్చు. మీ సమస్య లేదా రోగం మీ సుప్తచేతనలో భయాక్రాంతమైన, వ్యతిరేకతతో నిండిన ఆలోచనల వలనే తలెత్తిందని మీకు తెలుసు. మీ మనసులోంచి ఆ ఆలోచనలని తుడిచిపారేస్తే మీరు కోలుకుంటారని మీకు తెలుసు. అందుకే మీరు మీ సుప్తచేతనలోని నయం చేసే శక్తి వైపు తిరుగుతారు. మీరు దానికి గల అంతులేని శక్తి గురించి, తెలివితేటల గురించి గుర్తు చేసుకుంటారు. అది ఏ రకమైన రోగాన్నైనా నయం చేయగలదనే సంగతి కూడా మీరు గుర్తు చేసుకుంటారు. ఈ సత్యాల గురించి మీరు ఆలోచించిన కొద్దీ మీ భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఈ సత్యాలన్నీ జ్ఞాపకం పెట్టుకుంటే అది తప్పుడు విశ్వాసాలతో ఘర్షణ పడి చివరికి వాటిని ఓడిస్తుంది. తప్పకుండా జరుగుతుందని నమ్మకం ఉన్న చికిత్సకి మీరు ధన్యవాదాలు తెలుపుతారు. ఆ తరువాత మీరు మీ మనసుని మళ్లీ ప్రార్థన చేయాలని అనిపించేదాకా ఆ సమస్యకి దూరంగా ఉంచుతారు. ప్రార్థన చేసేటప్పుడు మీరు వ్యతిరేకమైన స్థితులకి కొంచెం కూడా శక్తిని అందించరు. ఒక్క క్షణం కూడా ఈ సమస్య పరిష్కరింపబడదన్న ఆలోచన మీకు రాదు. ఈ రకమైన మానసిక వైఖరి చైతన్యమైన మనసు, సుప్తచేతనాత్మక మనసు సామరస్యంగా కలిసిపోయేటట్లు చేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది. నమ్మకం ద్వారా ఉపశమనం అంటే ఫెయిత్ హీలింగ్ అంటే ఏమిటి? గుడ్డి నమ్మకం ఎలా పనిచేస్తుంది? నమ్మకం ద్వారా ఉపశమనం అని అందరూ అనేది నిజానికి మత గ్రంథాల్లో చెప్పినది కాదు. మత గ్రంథాల్లో చెప్పేది చేతనావస్థకి, సుప్తచేతనావస్థకి గల సంబంధాన్ని తెలిసి ఉండటం. నమ్మకం ద్వారా ఉపశమనం కలిగించే వ్యక్తి అందులోని శాస్త్రీయమైన అంశాల గురించి ఏమీ తెలియకుండానే రోగాన్ని నయం చేస్తాడు. ఉపశమనం కలిగించటంలో తనకి ప్రత్యేకమైన నేర్పు ఉందని చెప్పుకోవటం వలను, లేదా అతనిలోనూ అతని శక్తిలోనూ రోగికున్న మూఢనమ్మకం వలను రోగి కోలుకోవచ్చు. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో సాంప్రదాయబద్ధంగా చికిత్స చేసే ఉపశమనకులు అంటే హీలర్స్ నాట్యం, మంత్రాలు, ఆత్మలని ఆవాహన చేయటం మొదలైన వాటి సాయంతో రోగి అనారోగ్యాన్ని పోగొడతారు. ఒక్కోసారి ఎవరైనా ఒక మహాపురుషుని జ్ఞాపక చిహ్నం తాకటం వలన, ప్రత్యేకమైన తాయెత్తు కట్టుకోవడం వలన, అగరొత్తులు, ధూపాలు వెలిగించి ఒకానొక మూలికతో చేసిన కషాయం తాగటం వలన కూడా రోగ విముక్తులు అవ్వటం జరగవచ్చు. చికిత్స చేసే పద్ధతిలో, ప్రక్రియలో ఏ వస్తువైతే రోగికి నమ్మకం కలిగిస్తుందో అది రోగాన్ని నయం చేయటంలో బాగా పనిచేస్తుంది. మిమ్మల్ని ఆందోళన నుంచి, భయం నుంచి దూరంగా తీసుకుపోయే ఏ వస్తువైనా మీకు వైద్యం చేయగలదు. తమ సిద్ధాంతాలు ఫలితాలని చూపిస్తున్నాయి కాబట్టి అవే సరైనవని, సత్యమని చాలామంది వాదిస్తారు. కానీ మనం ఇంతకుముందే చూసినట్టు అవి సత్యం కావడానికి వీల్లేదు. మూఢనమ్మకం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు స్విస్ ఉపశమనకుడు ఫ్రెంచ్ ఎంటర్ మెస్మర్ గురించి ఆలోచిద్దాం. ఆయన గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. 1776లో ఆయన తన రోగుల శరీరాన్ని అయస్కాంతంతో తాకి వారి రోగాలని నయం చేస్తానని ఘంటాపదంగా చెప్పాడు. ఆ తర్వాత ఆయన అయస్కాంతాన్ని వదిలేసి రోగికి కొద్ది దూరంలో తన చేతులు తిప్పుతూ చికిత్స చేశాడు. అది కూడా చక్కగా పనిచేసింది. ఈ కొత్త పద్ధతి విజయవంతం ఎలా అయ్యిందో వివరిస్తూ మెస్మర్ ప్రాణుల్లో ఉండే అయస్కాంత తత్వం అనే సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు.
ఆయన దానిని ఒక ద్రవంలా భావించాడు. అది విశ్వం అంతటా వ్యాపించి విస్తరించి ఉన్నప్పటికీ మనిషి శరీరంలోనే అతి చురుగ్గా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ అయస్కాంత ద్రవం తన చేతుల్లోంచి రోగి శరీరం వైపుకి పంపబడుతుందని, ప్రాణుల్లో ఉండే ఆ శక్తి రోగి ఒంట్లోకి ప్రవేశించి రోగాన్ని నయం చేస్తుందని ఆయన బల్లగుద్ది చెప్పాడు. ఆ తరువాత కొన్ని వేల మంది, లక్షల మంది రోగులు ఆయన దగ్గరకు వెళ్లి రోగాలని నయం చేసుకున్నారని, ఆయన అద్భుతంగా చికిత్స చేస్తాడని వార్తలు అంతటా వినిపించసాగాయి. మెస్మర్ ప్యారిస్ వచ్చేశాడు. అక్కడి ప్రభుత్వం ఆయన చేసే చికిత్సలని పరిశీలించేందుకు ఒక కమిషన్ని నెలకొల్పింది. ఆ కమిషన్లో ప్రసిద్ధులైన వైద్యులు, అకాడమీ ఆఫ్ సైన్స్ సభ్యులు ఉన్నారు. వాళ్లలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఒకరు. లోతుగా పరీక్షలు, పరిశీలనలు జరిపాక మెస్మర్ నిజంగానే రోగులను నయం చేశాడని కమిషన్ ఒప్పుకుంది. కాని ఆయన చెప్పిన అయస్కాంత ద్రవం సిద్ధాంతాన్ని నిరూపించేందుకు ఒక్క రుజువు కూడా దొరకలేదని కూడా అన్నారు వాళ్ళు. రోగుల ఊహాశక్తి వల్లే ఉపశమనం లభించి ఉంటుందని వాళ్లు అనుకున్నారు. ఆ వెంటనే మెస్మర్ని దేశం నుంచి బహిష్కరించారు. 1815లో ఆయన మరణించాడు. ఆ తరువాత కొంతకాలానికి ఇంగ్లాండ్లోని మాస్చెస్టర్లో ఉండే డాక్టర్ జేమ్స్ బ్రైడ్ డాక్టర్ మెస్మర్ చేసిన చికిత్సలకి అయస్కాంత ద్రవానికి ఎటువంటి సంబంధమూ లేదని రుజువు చేసేందుకు నడుం కట్టుకున్నాడు. రోగికి కొన్ని రకాల సూచనలిచ్చి అతని మనసుని వశం చేసుకుని నిద్రావస్థలోకి పంపించవచ్చని డాక్టర్ బ్రైడ్ కనిపెట్టాడు. రోగులని అలా సమ్మోహనపరిచి ఆ స్థితిలో అద్భుతమైన ఫలితాల్ని సాధించటంలో ఆయన కృతకృత్యుడయ్యాడు. ప్రాణుల్లోని అయస్కాంత శక్తే దీనికి కారణమని మెస్మర్ అనుకున్నాడు. మీరు గమనించండి, ఈ రకమైన చికిత్సలన్నీ రోగుల్లో క్రియాశీలంగా ఉన్న ఊహాశక్తికి, సుప్తచేతనావస్థలో ఉన్న మనసుకి బలమైన సలహాలు అందివ్వడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది. అందులో సందేహం లేదు. దీన్ని గుడ్డి నమ్మకం అనడం తప్పు కాదేమో. ఎందుకంటే రోగికి కాని ఉపశమనకుడికి కాని చికిత్స ఎలా జరిగిందో తెలియదు. ఆత్మాశ్రయమైన నమ్మకం దాని అర్థం. ఒక వ్యక్తి ఆత్మాశ్రయ అంటే సబ్జెక్టివ్ లేదా సుప్త చేతనావస్థ, అతని చేతనావస్థ లేదా వాస్తవమైన అంటే ఆబ్జెక్టివ్ మనసు ఆధీనంలో ఉంటుంది. అది ఇతరుల సలహాలకి తీవ్రంగా స్పందిస్తుంది. అంటే మీరు వాస్తవమని నమ్మిన దానిలో మీరు క్రియాశీలంగా కానీ నిష్క్రియంగా కానీ నమ్మకం కలిగి ఉంటే మీ సుప్త చేతనావస్థని ఆ సూచనలు అదుపులో పెడతాయి. అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది. మానసిక ఉపశమనానికి కల్తీ లేని ఆత్మాశ్రయమైన నమ్మకం అవసరం. దీన్ని పొందాలంటే వాస్తవమైన చేతనావస్థ అడ్డం పడుతున్నప్పుడు దాన్ని పూర్తిగా అంతం చేయటమే. శరీరానికి చికిత్స జరగాలి అంటే అన్నిటికన్నా మంచి పద్ధతి చేతనావస్థ, సుప్త చేతనావస్థ. ఈ రెండు నమ్మకాన్ని పూర్తిగా స్వీకరించే స్థితిలో ఉండాలనేది స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ ఎల్లప్పుడూ ఇలా ఉండక్కర్లేదు. మీ మనసుని, శరీరాన్ని పూర్తిగా సడలించి మీరు కునికిపాట్లు పడేటట్లు స్థితికి చేరుకోవచ్చు. నిష్క్రియమైన గ్రహింపు శక్తిగల స్థితిలోకి ప్రవేశించవచ్చు. అటువంటి స్థితిలో మీలోని నిష్క్రియత్వం ఆత్మాశ్రయమైన ప్రభావాలని గ్రహించేందుకు అనువుగా తయారవుతుంది. ఆ ఫాదర్ నన్నెలా బాగుచేశాడు, రోగం అనేది ఏదీ ఉండదని, అసలు దానికి ఉనికే ఉండదని ఆయన అన్నప్పుడు నేను ఆ మాటలు అసలు నమ్మలేదు. నా తెలివితేటల్ని అవమానిస్తున్నాడని అనుకున్నాను. అయినప్పటికీ నా రోగం నయమైంది. అదెలా సాధ్యం అని ఒక వ్యక్తి ఒక్కసారి నన్ను అడిగాడు. అతనికి నేను చెప్పినట్టే దీనికి వివరణ ఇవ్వటం చాలా సులువు. ఫాదర్ చెప్పిన ప్రశాంతమైన మాటలతో అతను శాంతించాడు. ఆ తరువాత ఆ ఫాదర్ అతన్ని కొంతసేపు పూర్తిగా నిష్క్రియమైన స్థితిలోకి వెళ్లి ఏమీ మాట్లాడవద్దు, ఆలోచించవద్దు అని అన్నాడు. ఫాదర్ కూడా కదలక మెదలక ఉండిపోయాడు. అరగంట సేపు శాంతంగా, నెమ్మదిగా కానీ దృఢంగా ఆ వ్యక్తికి సంపూర్ణమైన ఆరోగ్యం, శాంతి, మంచి భావాలు, పరిపూర్ణత అందాలని అంటూనే ఉన్నాడు. అరగంట తర్వాత ఆ వ్యక్తికి అంతులేని ఉపశమనం లభించింది. అతనికి పోయిన ఆరోగ్యం మళ్లీ దక్కింది. చికిత్సా సమయంలో నిష్క్రియత్వం వలన అతని ఆత్మాశ్రయమైన నమ్మకం ప్రత్యక్షమై ఫాదర్ సంపూర్ణమైన ఆరోగ్యం అతనికి కలిగిందని ఇచ్చిన సూచన అతని సుప్తచేతనావస్థని చేరుకుందని మనకి సులభంగా అర్థమవుతుంది. రెండు ఆత్మాశ్రయమైన మనసులు సామరస్యంగా ఉన్నాయి. ఆ సమయంలో కనుక ఆ వ్యక్తికి ఉపశమనకుడి శక్తి మీద, సిద్ధాంతం మీద ఉన్న అపనమ్మకం బయటకు వచ్చి ఉంటే అది వ్యతిరేకమైన స్వయం సూచనగా పనిచేసి ఉండేది. ఆ సమయంలో ఫాదర్ సూచనల ప్రభావం చాలా తక్కువగా ఉండేది, లేదా అవి పూర్తిగా పనికి రాకుండా పోయేవి. కానీ మగతగా నిష్క్రియమైన స్థితిలో ఉండటం వలన చేతనావస్థ తాలూకు వ్యతిరేక ప్రభావం అతి తక్కువగా పడింది. రోగి సుప్తచేతనావస్థ ఫాదర్ సూచనల్ని గ్రహించే స్థితిలో ఉంది.
ఆ సూచనల ప్రకారం అది పనిచేయటం వలన రోగికి ఉపశమనం కలిగింది. పరోక్షంగా చికిత్స చేయటం, ఆబ్సెంట్ ట్రీట్మెంట్. మీరు లాస్ ఏంజల్స్లో ఉన్నారనుకోండి. న్యూయార్క్ నగరంలో ఉన్న మీ అమ్మకి ఆరోగ్యం దెబ్బతిందని మీకు తెలుస్తుంది. మొట్టమొదట మీకు మీ ఇల్లు వాకిలి వదిలేసి ఉద్యోగం మానేసి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ అది వీలు కాకపోతేనో మీ అమ్మ ఆరోగ్యం కుదుటపరిచే ప్రక్రియలో మీ నమ్మక బలాన్ని మీరు ప్రయోగించలేరా? అలా కాదు, మీరు ఆమె దగ్గర ఉండలేకపోయినప్పటికీ మీ ప్రార్థనలు ఆమెకు తప్పక చేరుతాయి. అందరిలోనూ ఉన్న ఆ పరమాత్మ చేస్తాడా పని. సృజనశీలమైన మనసు ఒకటే ఉంటుంది. ఆ మనసులోని సృజనాత్మకమైన శక్తి మీకు లాభాన్ని చేకూరుస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ మనసులో ఆరోగ్యం, సామరస్యం అనే అనుభూతులని నింపటమే. దీనికి ప్రతిక్రియ దానంతటా అదే జరుగుతుంది. మీ సుప్తచేతన అవస్థలో ఆ అనుభూతి సుప్తచేతనలో ఉన్న మీ అమ్మ మనసు మీద పనిచేస్తుంది. ఆరోగ్యం, శక్తి, పరిపూర్ణతతో నిండిన మీ ఆలోచనలు ఒకే శాశ్వత ఆత్మాశ్రయమైన మనసులో పనిచేస్తాయి. అవి జీవితంలోని ఆత్మాశ్రయ పక్షాన్ని, దాని నియమాల్ని వేగవంతం చేస్తాయి. అవే ఆమె శరీరంలో ఉపశమనంగా కనిపిస్తాయి. మనసు సిద్ధాంతంలో కాలం, స్థలం అంత ముఖ్యం కాదు. ఒకే మనసు మీ అమ్మలోనూ మీలోనూ పనిచేస్తుంది. మీరు ఎక్కడున్నా సరే నిజానికి ప్రత్యక్షంగా ఉపశమనం కలిగించటమే దానికి విరుద్ధంగా పరోక్షంగా ఉపశమనం కలిగించటం అనేది ఉండదు. ఎందుకంటే ఒక శాశ్వతమైన మనసు అనేది అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఆలోచనల్ని పంపేందుకు, అందుకునేందుకు ప్రయత్నించరు. జాగ్రత్తావస్థలో చేసే మీ ఆలోచనలే ఆమెకి మీరు అందించే ఉపశమనం. మీరు ఆరోగ్యం, క్షేమం, విశ్రాంతి వంటి లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉంటే అవి మీ అమ్మలో ప్రత్యక్షమవుతాయి. ఆ తర్వాత ఫలితాలు తప్పక లభిస్తాయి. నిజంగా జరిగిన ఒక సంఘటన ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నాను. పొరపాటున దీనిని పరోక్షంగా చేసిన చికిత్స అని అనుకోవటం జరిగింది. లాస్ ఏంజల్స్లోని ఒక మహిళకి న్యూయార్క్లో ఉండే తన తల్లికి గుండెపోటు వచ్చిందని తెలిసింది. ఆమె తన తల్లి దగ్గరికి వెళ్లలేకపోయింది. అందుకని ఇలా ప్రార్థించింది. ఉపశమనం పొందే శక్తి మా అమ్మలోనే ఉంది. ఆమె శరీర స్థితి, ఆమె ఆలోచన జీవితం తాలూకు ప్రతిబింబం మాత్రమే. ఒక తెర మీద నీడలు పడ్డట్టు అన్నమాట. ఆ తెర మీది ఛాయాచిత్రాలని మార్చేందుకు నేను ఆ ప్రతిబింబాల తాలూకు నిజరూపాల్ని మార్చవలసి ఉంటుంది. నేనిప్పుడు నా మనసులోని మా అమ్మ కోసం పరిపూర్ణత, సామరస్యం, పూర్తి ఆరోగ్యం అనే చిత్రాలని తయారు చేసుకుంటున్నాను. ఏ అంతూ లేని ఉపశమన శక్తి మా అమ్మ శరీరాన్ని, అన్ని అవయవాలని తయారు చేసిందో అది ఆమె అస్తిత్వంలోని అణువణువును నిండుతూ ఆమె శరీరంలోని ప్రతి కణంలోనూ శాంతిని ప్రవహింపచేస్తుంది. డాక్టర్లకి దైవ సహాయం, మార్గదర్శకం లభిస్తున్నాయి. మా అమ్మని ముట్టుకునే ప్రతి వారికి దేవుడు ఆమెని బాగు చేయటానికి సరైన మార్గాన్ని చూపిస్తున్నాడు. రోగమే అంతిమ సత్యం కాదని నాకు తెలుసు. అలా అయితే ఎవరికి చికిత్స చేయటం సాధ్యం కాదు. ప్రేమ జీవితం అనే అంతులేని సిద్ధాంతాన్ని నేను సమర్థిస్తాను. మా అమ్మ శరీరంలో సామరస్యం, ఆరోగ్యం, శాంతి నెలకొంటున్నాయని నాకు తెలుసు. నెలకొనాలని నేను ఆదేశిస్తున్నాను. ఆమె రోజుకి చాలాసార్లు ఈ ప్రార్థన చేసింది. కొన్నాళ్ళకి ఆమె తల్లి స్థితిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఆమెకి చికిత్స చేస్తున్న హృద్రోగ నిపుణుడు ఆశ్చర్యపోయాడు. ఆమెకి దేవుడి మీద ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ఆమెని అభినందించాడు. సుప్తచేతన అవస్థలో మనసు చేసే పనిని కైనెటిక్ యాక్షన్ వేగవంతం చేయటం. మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన నా స్నేహితుడొకడు రోగ నిర్ధారణలో ఒక ముఖ్యమైన అవయవంలో జీవకరణ పరీక్ష చేశాక అందులో క్యాన్సర్ కణాలు కనిపించాయని నాకు చెప్పాడు. ఆ డాక్టర్ బాధాకరము, ప్రమాదకరమైన చికిత్సని సూచించాడు. దీనికి అంగీకరించే ముందు నా స్నేహితురాలు మరో పద్ధతిని ఉపయోగించి చూసింది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆమె ప్రశాంతంగా తనకి తాను ఇలా రూఢీపరుచుకునేది. ప్రతి కణము, ప్రతి నరము, కణజాలము, అవయవము ఇప్పుడు ఎటువంటి దోషము లేకుండా సంపూర్ణంగా ఆదర్శంగా తయారవుతుంది. నా శరీరం అంతటా ఆరోగ్యం, సామరస్యం మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 1 నెల రోజులు చికిత్స పూర్తయింది. ఆ తర్వాత చేసిన పరీక్షలో క్యాన్సర్ కణాలు ఆమె శరీరంలో మరింక మిగల్లేదని తేలింది. ఇది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. కాని నాలో జిజ్ఞాస తలెత్తింది. నిద్రపోయే ముందు తను అలా ఎందుకు అనేవారని ఆమెను అడిగాను. ఒకసారి దానికి ఒక దిశగా పనిచేసేటట్లు మళ్లిస్తే నిద్రపోయేటప్పుడు కూడా సుప్తచేతన పనిచేస్తూనే ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు మీరు మీ సుప్తచేతనకి లాభదాయకమైన పని ఏదైనా అప్పచెప్పటం మంచిది అంది ఆమె. ఇది చాలా తెలివైన జవాబు. ఇంకో విషయం గమనించండి. సామరస్యం, సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించేటప్పుడు ఆమె ఒక్కసారి కూడా తన రోగం పేరెత్తలేదు. మీరు మీ అనారోగ్యం గురించి మాట్లాడటం పూర్తిగా మానేయండి, లేదా ఆ రోగం పేరు చెప్పకండి. ముఖ్యంగా నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు
ఈ విషయంలో నేను మీకు గట్టిగా సలహా ఇస్తున్నాను. రోగానికి జీవం అందించే ఒక వనరు మీరు దానిపైన ధ్యాస ఉంచటం ద్వారా దాన్ని చూసి భయపడటం. పైన చెప్పిన మనస్తత్వ శాస్త్రజ్ఞుల్లా మీరు కూడా మానసికమైన సర్జన్గా మారండి. అప్పుడు ఎండిపోయిన కొమ్మలు చెట్టు నుంచి రాలిపోయినట్టు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి. దీనికి విరుద్ధంగా మీరు నిరంతరం మీ బాధ, రోగ లక్షణాల గురించే మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటే మీరు వాటి శక్తిని పెంచుతారు. మీ సుప్తచేతంలోని ఉపశమన శక్తిని క్రియాశీలం చేసే గతిశీల క్రియని మీరు అడ్డుకుంటారు. అంతేకాదు, మీ మనసు తాలూకు నియమాన్ని అనుసరించి కల్పనకి ఆకారం ఏర్పడి నేను భయపడ్డట్టే జరిగింది అన్నట్టు అవుతుంది. మీ మనసుని జీవితం తాలూకు గొప్ప సత్యాలతో నింపి ప్రేమ అనే వెలుగువైపు సాగండి. మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు సూత్రాలు సంక్షిప్తంగా. 1. మీకు ఉపశమనం దేనివల్ల కలుగుతుందో తెలుసుకోండి. సుప్తచేతనకి అందించిన సరైన నిర్దేశాలు మీ మనసుకి, శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని నమ్మండి. 2. సుప్తచేతనకి మీ ఆసక్తిని, కోరికని ఒక పద్ధతి ప్రకారం తెలియచేసే కార్యక్రమాన్ని చేపట్టండి. 3. మీరు కోరుకున్న ఫలితాలని ఊహించి వాటి వాస్తవాన్ని అనుభూతి చెందండి. దీన్ని విడవకుండా చేయండి. మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. 4. నమ్మకం అంటే ఏమిటో నిర్ణయించుకోండి. అది మీ మనసులోని ఒక ఆలోచనేనని, మీరు అనుకునేదే మీరు సృష్టిస్తారని తెలుసుకోండి. 5. రోగం, నష్టం, హాని కలిగించే వస్తువులని నమ్మటం మూర్ఖత్వం. సంపూర్ణమైన ఆరోగ్యం, సమృద్ధి, శాంతి, సంపద, దేవుడి మార్గదర్శకత్వం మీద నమ్మకం ఉంచండి. 6. మీరు అలవాటు ప్రకారం ఏ గొప్ప ఉదాత్తమైన ఆలోచనలు చేస్తారో అవే గొప్ప పనులుగా రూపుదాలుస్తాయి. 7. మీ జీవితంలో ప్రార్థన ద్వారా ఉపశమన శక్తిని అమలు చేయండి. ఖచ్చితమైన ప్రణాళిక, ఆలోచన లేదా మానసిక చిత్రాన్ని ఎంచుకోండి. దానితో మానసికమైన, భావనాత్మకమైన సామరస్యాన్ని ఏర్పరచుకోండి. మీ మానసిక ధోరణి పట్ల మీకు నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే మీ ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది. 8. నిజంగా మీకు ఉపశమన శక్తిని పొందాలని ఉంటే దాన్ని మీరు నమ్మకం ద్వారా పొందవచ్చు అని ఎప్పుడు గుర్తుంచుకోండి. దాని అర్థం మీ చేతన, సుప్తచేతన పనిచేస్తున్నాయని మీకు తెలుస్తుందన్నమాట. అర్థం చేసుకోవటం నుంచే నమ్మకం పుడుతుంది. 9. గుడ్డి నమ్మకం అంటే శాస్త్రీయ పద్ధతులు ఏమీ అర్థం చేసుకోకుండానే ఒక వ్యక్తి చికిత్స ద్వారా ఫలితాలని పొందటం. వాళ్ళకి ఆ చికిత్స వెనుక ఉన్న శాస్త్రీయమైన శక్తుల గురించి, ప్రభావాల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. 10. రోగాలతో బాధపడుతున్న మీ ఆత్మీయుల కోసం ప్రార్థించడం నేర్చుకోండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఆరోగ్యం గురించి, జీవశక్తి గురించి, పరిపూర్ణత గురించి మీ మనసు చేసే ఆలోచనలు విశ్వజనీనమైన ఆత్మాశ్రయ మనసుతో కలిసి మీ ఆత్మీయుల మనసులో భావాల రూపంలో బయటపడతాయి. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.